హాయ్ అండి, అందరికీ నమస్తే. నా టూరిజం ఛానల్ స్వాగతం. ప్రజెంట్ మనమైతే రామేశ్వరంలో ఉన్నాం. రామేశ్వరం టెంపుల్ గురించి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఎంట్రన్స్ రామేశ్వరం టెంపుల్. ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే వచ్చాము. ఇది మొత్తం రాతి కట్టడం అండి. ఈ టెంపుల్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. లోపల చూసారు వ్యూ ఎట్లా ఉందో. ఇవన్నీ రాయితో చేసినవి. ఆ ఎదురాము కూడా మొత్తం అలాగే అవుతుంది. మొత్తం రాయి అని గిరగిర తిప్పుతుంది. సో టెంపుల్ చాలా పెద్దది. ఆ రోజుల్లో మొత్తం రాయితోనే ఎలా చేశారో తెలియదు, కానీ ఈ రోజులో అయితే కష్టం ఇలా చేయటం. చూసారా, ఎటు చూసినా మనకు రాత్రి కాకుండా కనిపిస్తుంది. పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే పైన సింహాలు బొమ్మలు, ఆ పైన చాలా బొమ్మలు ఉన్నాయి. అయితే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారా, క్యూలోనైతే వచ్చాం మనం. ఇదేంటంటే తీర్థాలకి 22 తీర్థాలు అయితే ఉంటాయి మనకి రామేశ్వరంలో. ఆ తీర్థాలకండి క్యూ లైన్ వరస్ట్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. ఎటు చూసినా మురుగునీరే కనిపిస్తుంది మనకి. ఇది చాలా డెవలప్ చేయలేదు, ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది. క్యూ లైన్ అయితే అసలు బాగాలేదు. మనం ఏంటంటే 20 రూపీస్ టికెట్ అయితే తీసుకుందాం అని చెప్పి క్యూ లైన్కి అయితే వచ్చాము. ఫ్రీ ఉండిద్ది, 20 ఉండిద్ది, 50 కూడా ఉండిద్ది. సో ఇక్కడ మన తీర్థాలని చెప్పాను కదా, 22 తీర్థాల్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి. 22 తీర్థాలు కూడా. చూసారా, ఇక్కడ ఏంటంటే తీర్థాలు నీళ్ళు చల్లుకోవడం వల్ల చాలా మంచిది అంటారు. సో మనమైతే తీర్థాల దగ్గరికి అయితే వచ్చాం, నీళ్ళు చల్లుకుంటున్నాం ప్రతి తీర్థం దగ్గర. ఒక్క తీర్థానికి ఒక పేరైతే ఉండిద్దండి మొత్తం తీర్థాల దగ్గర. ఇక్కడ నుంచి ఏంటంటే తీర్థాల వాటర్ కొంతమంది బాటిల్లో పట్టుకుని వెళ్తారు. ఎందుకంటే కాశీకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇక్కడ తీర్థాల వాటర్ తీసుకెళ్తూ ఉంటారు. చాలా పుణ్యం అండి. సో మీకు 22 తీర్థాలు అయితే చూపిస్తాను. కొంచెం అక్కడక్కడ ఆడియో అయితే స్కిప్ అయ్యిద్ది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. రామేశ్వరం టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక తీర్థం అయితే ఉంది, ఇది నెంబర్ 3, 3వ నెంబర్ తీర్థం దగ్గరికి అయితే మనమైతే వచ్చాము. ఇక్కడ నీళ్ళు చల్లుకున్నాం. ప్రతి తీర్థం దగ్గర అయితే మనం అయితే నీళ్ళు అయితే చల్లుకుంటున్నాము. అందరూ బాటిల్లో, తీర్థాలు అన్నిట్లో డబ్బాల్లో పట్టుకుంటున్నారు వాటర్. మనం అయితే అంటే ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళే వాళ్ళు అయితే అట్లా వాటర్ తీసుకెళ్తారు. మనం అయితే వెళ్తలేదు కాబట్టి సో నెత్తి చల్లుకుంటున్నాం వాటర్. సో ఇక్కడ ఇంకో తీర్థం అయితే ఉంది, మనం ఆ తీర్థం దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ కూడా సేమ్ అన్ని తీర్థాల దగ్గర ఏంటంటే మనం వాటర్ చల్లుకుంటూ ఉండాలి. కొంతమంది స్నానం కూడా అట్లే చేస్తారు. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ప్రజెంట్ ముందుకెళ్దాం. ఇంకా తీర్థాలు 6 అయితే అయిపోయినాయి ఇప్పటికి. చూసారు అక్కడ ఏరో మార్క్ కూడా ఉంది. 7కి రైట్ సైడ్ ఏరో మార్క్ అయితే ఉంది. అందరూ అయితే ఫుల్గా స్నానాలు చేసేసారు తీర్థాల దగ్గర. మనమైతే ఒక తల మీద అయితే చల్లుకున్నాం. చాలా దూరం ఉండిద్దండి. రామేశ్వరం టెంపుల్ చాలా పెద్దది. నేను చూసిన టెంపుల్లో కల్లా పెద్ద టెంపుల్ రామేశ్వరం టెంపుల్ నాకు తెలిసి అయితే. మరి ఇంకా దీని మించి పెద్ద టెంపుల్ ఉందో అయితే నాకు తెలియదు. ఇక్కడ కోనేరు కూడా ఉందండి తీర్థం దగ్గర. ఫుల్ క్రౌడ్ అండి, చాలామంది అయితే ఉన్నారు. ఏంటంటే రామేశ్వరం టెంపుల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ తీర్థం దగ్గర అయితే నీళ్ళు చల్లుకునేది వెళ్తారు కంపల్సరీ. చాలా మంచిది అంటారు, పుణ్యం అంటారు. కొంతమంది ఏంటంటే బాటిల్లో డబ్బాలో పట్టుకుని వెళ్తారు కాశీకి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ నుంచి అయితే వీక్లీ వన్స్ కాశీకి అయితే ట్రైన్ అయితే ఉంది రామేశ్వరం నుంచి. రామేశ్వరం ఇంకో ప్రఖ్యాతగాంచిన వ్యక్తి అయితే ఉన్నాడు. అతను ఎవరో కదండి, మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం గారు. ఆయన స్వస్థలం కూడా ఇక్కడే అండి, రామేశ్వరమే. సో మనమైతే అన్ని తీర్థాలు, ఇంకో తీర్థం ఇంకా ఉండే తీర్థాలు అయితే వెళ్ళాలి. ఒక్క చాట అయితే ఉండవు, కొంచెం దూరంలో అయితే తీర్థాలు అయితే ఉంటాయి. మనమైతే ఇప్పటికీ కంప్లీట్ అయింది, తీర్థాలు ఇంకా ఉన్నాయి. వాటి దగ్గర కూడా వెళ్దాం. చూసారా, అందరూ వెయిటింగ్ తీర్థాల దగ్గర. ముందుకైతే వెళ్దాం మనం. రామేశ్వరం వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ దర్శనం చేసుకునే వాళ్ళు తీర్థాలకి అయితే వెళ్ళండి. 22 తీర్థాలకి చాలా మంచిది. మన పురాతన హిందూ ధర్మాల్లో చెబుతూ ఉంటారు. రామేశ్వరం శివలింగాన్ని దర్శించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్
తీర్థాల్లో అయితే తల స్నానం చేయాలంటారు. చూసారా ఇక్కడ కూడా చాలా తీర్థాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బకెట్లతో నీళ్ళు పోస్తుంటారు పైన తీర్థాల్లో నీళ్ళు తోడి ఆ తాడుల సాయంతో బకెట్ ఉంటాయి. బకెట్లు ద్వారా నీళ్ళు అయితే పోస్తారు పైన. చూసారా నీళ్ళు అయితే చల్లుతున్నారు, మీరైతే చూడండి వీడియోలో. అట్లా నీళ్ళు పోస్తుంటారు తల మీద. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇలా క్రౌడ్ ఫుల్గా ఉంది. ప్రతిరోజు ఇలా ఉండదంట, పండగ రోజుల్లోనే ఉండిద్ది ఇలా ఫుల్ క్రౌడ్. టెంపుల్ చూసారా, ఎక్కడ చూసినా సరే మనకి రాతి కట్టడమే కనిపించింది, ఎక్కడ కూడా సిమెంట్ కట్టడం కనిపించదు. చాలా పురాతనమైన టెంపుల్. సో ఇక్కడ కూడా మన తీర్థాల దగ్గర నీళ్ళైతే చల్లుతున్నాం. ఆల్మోస్ట్ తడిచిపోయాం మనం కూడా, నీళ్ళ ట్రైన్ పోసారు కదా, నీళ్ళతో తడిచిపోయాం. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళాలి మనం కొంచెం దూరం అయితే. సైడ్ నాతో పాటు అయితే మన బస్సులో ప్రయాణించిన ఇంకో స్వామి అయితే మనతో పాటు వస్తున్నాడు. ఇక్కడ కొన్ని తీర్థాలు అయితే ఉన్నాయి. ఒక్కో తీర్థానికి ఒక పేరు అయితే ఉండేది, బట్ ఆ పేర్లు అయితే నేను చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రౌడ్లో వీడియో తీయటమే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వీడియోకి ఎలవ్ లేదు యాక్చువల్లీ టెంపుల్లోకి. చాలా కష్టమైన అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. నాకు తెలిసి అయితే ఎవరు వీడియో అయితే లోపల చూపించలేదు. లోపల వీడియో అయితే నేను అతి కష్టమైన అయితే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను, తీర్థాల వీడియో. చూసారా ఇక్కడ కొన్ని తీర్థాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా రష్గా ఉంది, బాగా ఫుల్ క్రౌడ్గా ఉంది. అయితే లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్ని తీర్థాల దగ్గర నీళ్ళు అయితే చల్లుకుంటారు. ప్లస్ నీళ్ళు అంటే బాడీ మొత్తం తడిచిపోయింది. 22 తీర్థాలు కదా, సో ఏంటంటే వాళ్ళు బకెట్ల ద్వారా నీళ్ళు చల్లుతూ ఉంటారు. బావిలో నీళ్ళతోటి, బావిలో ఇది ఏంటంటే చాలా పుణ్యం అంటారు. సో చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడైతే మంది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో తీర్థం అయితే ఉంది ఇక్కడ. ఇక్కడితో అయితే మన తీర్థాలు అయితే కంప్లీట్ అయినాయి. 22 తీర్థాలు. మీకైతే ప్రతి తీర్థం నేమైతే మెన్షన్ చేయలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఒకసారి సెండ్ చేయండి. నెక్స్ట్ మనం ఏంటంటే లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారు ఇక్కడ ఎన్ని శివలింగాలు చాలా ఉన్నాయండి. ఇక్కడైతే గోడ పక్కన వరుసగా అయితే శివలింగాలు పెట్టి ఉంచారు. మనమైతే లోపలికి అయితే వెళ్తున్నాం. చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అంటే ప్రతి శివలింగానికి ఒక విశిష్ట అయితే ఉంటుంది. సో నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు, నేను చూడలేదు. ఓకే, మీకు తెలిసినట్లయితే ఒకసారి నాకు సెండ్ చేయండి. మనమైతే అవుట్ సైడ్ అయితే వచ్చాము టెంపుల్కి. తీర్థయాత్ర ఉంది కదా, తీర్థాల నుంచి అయితే బయటకు వచ్చాము. నెక్స్ట్ అయితే మనం దేవుడి దర్శనానికి అయితే బయలుదేరామండి. ఇది కూడా కొంచెం దూరం వెళ్ళాలి. సో రామేశ్వరం టెంపుల్ చాలా పెద్దదండి. నేను అనుకున్న దాని మీద చాలా పెద్దది. క్యూ లైన్ అయితే చాలా ఉంది. అది మరి ఫ్రీ లైనా లేకపోతే 100 లైనా తెలియదు, చాలా పెద్దగా ఉంది. దర్శనం అయితే 5 అవర్స్ పడుతుందని చెప్పారు ఆల్రెడీ. సో నేనైతే 100కి వెళ్దాం అనుకుంటున్నాను. 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చూసారా క్యూ లైన్ చాలా ఉంది. 100 రూపీస్ దర్శనమే 4 అవర్స్ పడుతుంది. ఇంకా ఫ్రీ దర్శనం ఎంత పడుతుందో తెలియదు. నేను మా ఫ్రెండ్స్ అయితే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్తాం. చూసారా 100 రూపీస్ దర్శనం అయితే ఈ సైడ్ చూద్దాం ఎంత పడుతుందో తెలియదు. మరి లోపలైతే చాలా బాగుంది వ్యూ. అంతా రాయితో చేసిన కట్టడం కదా, మీకు ఆ వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి. లోపల నేనైతే ఫస్ట్ టైం రావటం రామేశ్వరం, నాకైతే చాలా నచ్చింది. ఎక్కువసేపు దర్శనం టైం పడుతున్నా కానీ ఇక్కడ చూస్తున్న కట్టడాలు చూసి నేనైతే చాలా ఆనందం అయితే కలిగింది నా మనసులో, ఇలాంటి అద్భుతాలు చూస్తున్నందుకు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఎక్కువ చిన్న టెంపుల్కి వెళ్ళి ఉంటా కానీ ఇంత పెద్ద టెంపుల్కి అయితే వెళ్ళలేదు. సో చూసారుగా పైన సింహాలు అయితే గర్జిస్తుంది. ఇదంతా రాయి కట్టడమే. ఇక్కడ ఇది క్యూలేను లోపల. ఇక్కడ శివలింగం అయితే ఉంది, జ్యోతిర్లింగం అంట. సో మనమైతే క్యూలోకి అయితే వెళ్తున్నాం. మీకు కనిపిస్తుంది కదా ఎదురు, అసలు శివలింగం అక్కడే అండి.
మీకు ఆ వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వీడియో అక్కడ కెమెరా నాట్ అలవాడు. సో అక్కడ వరకు అయితే నేను అసలుకి శివలింగం అయితే చూపించలేదు. నెక్స్ట్ అయితే బయటకు వచ్చాను. బయట మనకి ఏంటంటే శివలింగాలు పక్కన ఉంటాయి కదా, గోడ పక్కన శివలింగాలు ప్రతిష్ఠ చేసి ఉన్నాయి. ఆ శివలింగాలు అయితే చూపిస్తున్నాను మీకు. చాలా ఈ రామేశ్వరం టెంపుల్లో చాలా శివలింగాలు ఉన్నాయి. చూశారు కదా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అసలు శివలింగం వీడియో అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ కదా. సో మీకైతే ఆ వీడియో చూపించలేకపోయాను. సో నెక్స్ట్ మీకేంటంటే మన రామేశ్వరం బీచ్ వీడియో ఒకటి, ధనుష్కోటి వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. ఆ 2 వీడియోలు కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఏంటంటే మీకు ఇక్కడ మనకి గోమాత కూడా ఉంది. గోమాత వీడియో కూడా మీకు తీశాను. ఇక్కడ నుంచి అయితే మనం గోమాత వీడియో తీసిన తర్వాతే మనం అయితే బయటికి వెళ్ళిపోతాం. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ధనుష్కోటి వీడియో ఒకటి, రామేశ్వరం బీచ్ ఒకటి, ట్రైన్ బీచ్ ఉంది కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మన వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.